జై శ్రీరామ్. మీలో ఎంతమంది మోడర్న్ కల్చర్కి అలవాటు పడి తిలకం పెట్టడం మానేశారు? కేవలం పండుగలకు మాత్రమే తిలకం పెడుతున్నారా? అసలు మన సనాతన సంప్రదాయంలో తిలకం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మనం సనాతన ధర్మాన్ని, దైవాన్ని, వేదాన్ని బలంగా నమ్ముతున్నామని చెప్పడానికి సంకేతమే మన ముఖాన ఈ తిలకం. మనం ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో మీకు తెలుసా? మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్ర, సహస్రకుండలని. ఈ ఆజ్ఞాచక్రంలో అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారికి నచ్చే రంగు ఎరుపు రంగు కనుక అమ్మవారి స్థానమైన ఆజ్ఞాచక్రంలో మనం ఎరుపు రంగుతో ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటాం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటితటి లలిత సహస్రనామంలోని మాట. మనం ఏదైనా ఆలోచించాలంటే మన మెదడుతోనే ఆలోచిస్తూ ఉంటాం. మనం బాగా ఆలోచించినప్పుడు మన మెదడు అనేది విపరీతంగా వేడెక్కుతూ ఉంటుంది. మనం గంధాన్ని తీసుకొని అరగదీసి ఆ గంధాన్ని కనుక ఈ ఆజ్ఞాచక్రంపై పెడితే కనుక మన లోపల ఉన్న ఈ వేడినంతా ఈ గంధం అనేది లాగేసుకుంటుంది. ఇతరుల వక్రదృష్టి పడకుండా మనని బొట్టు రక్షిస్తుంది. బొట్టు కేవలం ఆడవారు మాత్రమే పెట్టుకోవాలా? లేదు. దేవుడు నమ్మే ప్రతి ఒక్కరు, ఆడవారు మగవారు అందరూ పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యి నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. మరి మగవాళ్ళకి అక్కర్లేదంటారా? ఆడవాళ్ళే చురుగ్గా పనిచేయాలా? మనం బొట్టు పెట్టుకోవడానికి ఈ వేలును కానీ ఈ 2 వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇవి మానవ కార్యానికి, దైవ కార్యానికి మాత్రం ఉపయోగించే వేళ్ళు. ఇది పితృదేవతలకు అనగా తద్దినాలకు, పితృకార్యాలకు ఉపయోగించే వేలు. ఇది తర్జనీ వేలు. ఇది ఎదుటివారిని బెదిరించడానికి, దూషించడానికి ఉపయోగిస్తాం. మనం ఎదుటివారికి బొటన వేలుతో బొట్టు పెట్టాలి. సూర్యానుగ్రహం కిరణాల ద్వారా మన మీద ప్రసరిస్తుంది. మన శరీరంలోకి నాడీ మండల స్థానమైన ఆజ్ఞాచక్రం నుండి ప్రవేశిస్తుంది. మన హైందవ ధర్మంలో బొట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యుడు ఆరోగ్యప్రదాయుడు. నవగ్రహాలలో సూర్యుడికి, కుజుడికి ఎరుపు రంగు ప్రీతికరం. కుజుడు రోగ నివారకుడు. కుజుడి అనుగ్రహం పొందడానికి కూడా మనం ఎరుపు రంగు ధరిస్తాం. ఆరోగ్యాన్ని కోరుకునేవారు ఎరుపు రంగు ధరిస్తారు. ముఖ్యంగా మన హైందవులు జన్మ పరంపరను విశ్వసిస్తారు. ఎవరైతే పూర్వజన్మ ఉందని నమ్ముతారో వారు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు. మరొక కారణం, ఇతరులు మనని ఎప్పుడు చూసినా కానీ వారి చూపు మన 2 కనుబొమ్మల మధ్య పడుతుంది. ఆ స్థలంలో మనం బొట్టు పెడితే కనుక వాళ్ళ చూపు మన కనుబొమ్మల మధ్యన పడి వాళ్ళ చెడు దృష్టి అంతా ఈ బొట్టు లాగేసుకుంటుంది. తద్వారా మనకు దృష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రంలో పెట్టుకునే బొట్టు వెనుక చాలా శాస్త్రీయత ఉంది. మనం ఏదైనా ఆలోచించాలంటే మన మెదడుతోనే ఆలోచిస్తూ ఉంటాం. మనం బాగా ఆలోచించినప్పుడు మన మెదడు అనేది విపరీతంగా వేడెక్కుతూ ఉంటుంది. మనం గంధాన్ని తీసుకొని అరగదీసి ఆ గంధాన్ని కనుక ఈ ఆజ్ఞాచక్రంపై పెడితే కనుక మన లోపల ఉన్న ఈ వేడినంతా ఈ గంధం అనేది లాగేసుకుంటుంది. ఇతరుల వక్రదృష్టి పడకుండా మనని బొట్టు రక్షిస్తుంది. చందనం ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. అనగా శీతల చందనం మన టెన్షన్స్ని, వేడిని తగ్గిస్తుంది. సాంప్రదాయం తెలిసిన వారు, నేను భారతీయుని అని సగర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ బొట్టును ధరిస్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయత తెలిసిన వారు బొట్టు పెట్టుకోకుండా ఎలా ఉంటారు? బొట్టు పెట్టుకోవడానికి మనకి ఇన్ని కారణాలతో పనే లేదు. మనకి మన అమ్మ నాన్న నేర్పారు, మనం పాటిస్తున్నాం. అదేవిధంగా మన పిల్లలకి నేర్పిద్దాం. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.